ఎప్పుడెప్పుడు అని కౌంటింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం అందరి చూపు కౌంటింగ్ పై పడింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల అధికారులు కౌంటింగ్ కు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. వరంగల్ తూర్పులో 66.74% పోలింగ్ నమోదు కాగా వరంగల్ పశ్చిమలో 56.59% నమోదైంది. ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కు పూర్తి ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు. నెసెసరీ అరేంజ్మెంట్స్ రివ్యూ చేసుకోవడానికి ఈ రోజు విజిట్ చేయడం జరిగింది. మనకి థర్డ్ ర్యాండమైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టాఫ్ అనేది రేపు మార్నింగ్ 5 o'clockకి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ అబ్జర్వర్స్ అండ్ మన రిటర్నింగ్ ఆఫీసర్స్ ద్వారా చేయడం జరుగుతుంది. ఈరోజు సెకండ్ ట్రైనింగ్ చేసుకున్నాము. ఇక్కడ డ్రైవ్ రిహర్సల్ లాగా ప్రతి ఒక్క కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్స్ అందరికీ కూడా ఎలా వాళ్ళు కౌంటింగ్ ప్రాసెస్ నిర్వహించాలి అనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ కూడా 3 కాన్స్టిట్యుయెన్సీస్ గోడౌన్ నంబర్ 17లో వరంగల్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన నర్సంపేట్, వర్ధనపేట్, వరంగల్ ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీస్వి కౌంటింగ్ హాల్స్ ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి ఒక్క కౌంటింగ్ హాల్లో సీసీటీవీ అరేంజ్మెంట్స్ కూడా చేసుకుంటుంటాము. అండ్ దాంతోపాటు అక్కడ కావాల్సిన రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ మనకి జనరల్గా 14 టేబుల్స్ ఈవీఎంస్ కౌంట్ చేసుకోవడానికి, దాంతోపాటు అడిషనల్ టేబుల్స్ పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ కోసం ఎవ్రీ 500 votes అడిషనల్ పోస్టల్ బ్యాలెట్ టేబుల్ కూడా మనము పెట్టుకుంటాము. క్యాండిడేట్స్కి వచ్చేస్తే వాళ్ళు కౌంటింగ్ ఏజెంట్స్ అనేది టేబుల్కి ఒక ఏజెంట్ని వాళ్ళు అపాయింట్ చేసుకుంటారు. రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా ఆ ఏజెంట్కి ఐడి కార్డు కూడా పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏజెంట్స్ అందరూ కూడా మార్నింగ్ బై 7 o'clock లోపలికి సెక్యూరిటీస్ అన్నీ కూడా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని లోపలికి రావాలని కోరుతున్నాము. ఎవరికి కూడా లోపలికి మొబైల్ ఫోన్ తీసుకెళ్ళడానికి పర్మిషన్ ఎవరికి ఉండదు. అదర్ దెన్ అబ్జర్వర్ అండ్ రిటర్నింగ్ ఆఫీసర్ తప్పితే ఇంకెవరికి కూడా పర్మిషన్ ఉండదు. కాబట్టి అందరూ కూడా వాళ్ళ రెస్పెక్టివ్ మొబైల్ ఫోన్స్ బయట డిపాజిట్ కౌంటర్స్ దగ్గరే పెట్టేసి రావాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. కౌంటింగ్ ఏజెంట్స్ అయితే వాళ్ళు ఒక పెన్, పెన్సిల్ అండ్ నోట్బుక్ తప్పితే ఇంకా ఏది కూడా లోపలికి తీసుకురావద్దు. ప్రాసెస్కి కావాల్సిన నెసెసరీ అరేంజ్మెంట్స్ రివ్యూ. రాచకొండ కమిషనర్ సిపి చౌహాన్ ఎల్బీనగర్ నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగే ఇండోర్ స్టేడియంని సందర్శించారు. కౌంటింగ్ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. రేపు జరగబోయే కౌంటింగ్ కు ఎలాంటి అవాంతరాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సిపి చౌహాన్ తెలియజేశారు. ఇంకా 144 సెక్షన్ అమలులోనే ఉందని, ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు చేయాలనుకున్న అనుమతులు తీసుకోవాల్సిందిగా ఆయన సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అలాగే కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రశాంతంగా నిర్వహిస్తామని సిపి చౌహాన్ తెలియజేశారు. నిన్న కలెక్టర్ గారితో పాటు ఓలీ మేరీ కాలేజీలో కూడా వెళ్ళేసి అక్కడ అన్ని అరేంజ్మెంట్స్, పార్కింగ్ మరియు కౌంటింగ్ ఏజెంట్స్ స్వతంత్ర నుండి మరియు కౌంటింగ్ ఆఫీషియల్స్కి ఎంట్రీ, ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ఇదంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. కొన్ని ఎస్సీ గారు ఇక్కడ ఉన్నారు, చాలా మంచి బ్యారికేడింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. అడిషనల్ కలెక్టర్ గారు కూడా లోపల ఉన్నారు. సో ఇక్కడ ప్రత్యేకంగా ఎల్బీనగర్ పెద్ద కాన్స్టిట్యుయెన్సీ కనుక సఫిషియంట్ ఫోర్స్తో పాటు 3 అంచెలలో అది సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఫస్ట్ అయితే స్ట్రాంగ్ రూమ్ దగ్గరే అందరికీ తెలిసిన విషయం, అక్కడ సిఏటీఎఫ్ గార్డ్స్ ఉంటారు. మధ్యలో మనము టీఎస్ఎస్పీ ఆర్మ్డ్ ఫోర్స్ పెడుతున్నాము, ఆల్రెడీ అక్కడ ఉన్నది. మరియు అవుటర్ కార్డన్లో ఒక మెజిస్ట్రేట్ గార్డ్తో సహా సివిల్ పోలీస్ మరియు సిఏఆర్ ఉంటుంది. దాంతో వజ్ర వెహికల్స్ అనేవి అన్నీ కూడా ఉంటాయి. దాంతో పాటుగా కంటిన్యూస్గా నిన్నటి నుంచి పెరిఫరల్ పెట్రోలింగ్ అన్ని చోట్ల కూడా పెట్టాము. సో అన్ని రకంగా మన సజావుగా కౌంటింగ్ జరిపించడానికి అన్ని బందోబస్తు పూర్తి ఇవాళ